గుడ్ మార్నింగ్, నేను రాజేష్. వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. ఇక ప్రధాన పేపర్లు వచ్చిన అంశాలన్నీ కూడా చూసాం కదా. ఇక ముఖ్యంగా నిన్న చూసాము, టీడీపీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కొన్నిటి ఆదిమూలము సంబంధించి ఒక మహిళ హైదరాబాద్లో వచ్చేసి మీడియా సమావేశం ఏర్పాటు చేసి, ఆమె కూడా టీడీపీకి చెందిన కార్యకర్తనే. ఏదో కన్వెన్సింగ్లో దీంట్లో కలిసినప్పుడు అతనుతో పరిచయం ఏర్పడి అతను నన్ను లైంగికంగా వేధిస్తున్నాడు అని చెప్పేసి ఆమె నిన్న హైదరాబాద్లో సమావేశం ఏర్పాటు చేసి చెప్పడం జరిగింది. ఈ రకంగా నన్ను లైంగిక వేధిస్తున్నారు. నేను దాదాపు వారం 10 రోజుల క్రితమే టీడీపీ కేంద్ర కార్యాలయాన్ని కూడా ఏ రకంగా వేధిస్తున్నాడు అనేది కూడా వీడియోలతో సహా నేను పంపించాను. సో నేను ఈరోజు ఇక్కడ సమావేశం పెట్టాను. అతని పైన పార్టీలో ఇలాంటి వ్యక్తులు ఉండొద్దు, సో నేనే కాదు నాలాంటి మహిళలు ఈ యొక్క సత్యవేడిలో చాలామంది బాధితులు ఉన్నారని చెప్పేసి కూడా ఆమె మీడియా ముందు వాపోయింది. అతనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి. సో వెంటనే పార్టీ అధిష్టానం గంటలే ఆమె ఏదైతే మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆమెకు జరిగినది ఏదైతే చెప్పిందో వెంటనే గంట లోపే టీడీపీ అధిష్టానం అతనిపైన చర్యలు తీసుకుంది. అంటే షోకాజ్ నోటీసులు లాంటివి, లేదంటే మరొకటి క్రమశిక్షణ ఇలాంటివి ఏవీ లేకుండా ఆ మహిళ ఏదైతే ఆ వీడియోస్ చూపించిందో, ఆ మహిళ అయితే ఏదో ఆరోపణలు చేసిందో వెంటనే అతనిపైన యాక్షన్ తీసుకుంది, పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఇక మనం చూసాం గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలాంటివే కొన్ని ఘటనలు జరిగినాయి. కానీ ఆ సమయంలో కనీసం జగన్మోహన్ రెడ్డి కనీసం యాక్షన్ కూడా తీసుకోలేదు, వారికి షోకాజ్ నోటీసులు ఇవ్వలేదు, కనీసం సస్పెన్షన్ కూడా చేయలేదు. కానీ ఇక్కడ మాత్రం ఇక్కడ క్రమశిక్షణ గల పార్టీ కాబట్టి ఇలాంటి దాంట్లో ఎవరు పాల్పడ్డా కూడా కఠిన చర్యలు ఉంటాయనేది ఈరోజు ముఖ్యమంత్రి ఒక సిగ్నల్ పంపించినట్లు కూడా తెలుస్తుంది. ఎవరిని ఉపేక్షించేది లేదనే విధంగా నిన్న జరిగిన దానికి ఒక గంటలోనే అతనిపైన యాక్షన్ తీసుకుంది. ఎవరు కూడా ఇలాంటివి చేయకుండా ఉండాలి, ఎవరు ఏం చేసి ఇలాంటి శిక్షలే ఉంటాయనే విధంగా కూడా ఆయన చెప్పారు. మరి నిన్న ఈ టీడీపీకి సంబంధించి ఏదైతే ఎమ్మెల్యే ఏదైతే వీడియో బయటికి వచ్చిన వెంటనే వైసీపీకి చెందిన కొందరు ప్రశ్నిస్తున్నారు, టీడీపీలో ఇలాంటి వాళ్ళు ఉన్నారా, అసలు యాక్షన్ తీసుకోరా, అతను ఎమ్మెల్యే కాబట్టి అతను అనర్హత వేటు ఇలాంటివి కామెంట్ చేశారు. సో దీనికి కౌంటర్గానే ఈరోజు మరి గతంలో వీళ్ళు ఏం చేశారు అనేది కూడా నడుస్తుంది. మరి గతంలో ఒక్కరిపైన కూడా తీసుకోలేదు. మనం చూసాం ఏదైతే మన ఇతను హిందూపూర్ ఎంపీ గోరెంట్ల మాధవ్ వీడియో చూసాం, తర్వాత అనంతబాబుది ఒక వీడియో చూసాం, కొంతమంది మంత్రులు ఏ రకంగా కొంతమంది మహిళలతోటి ఎలాంటి అసభ్యకరంగా అది చూసాం. కానీ ఎవరిపైన యాక్షన్ తీసుకోలేదు గతంలో. కానీ ఈసారి చంద్రబాబు నాయుడు ఇతని పైన ఏదైతే ఆరోపణలు చేసిందో మహిళ ఆ వీడియో ఏదైతే పెట్టిందో దీనిపైన వెంటనే యాక్షన్ తీసుకున్నారు. ఇంకా నెక్స్ట్ ఏం తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు అంటే అతనిపైన ఒక పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే సరిపోతుందా, ఇంకేమైనా యాక్షన్ తీసుకునే అవసరం ఉంటుందా? సో ఇలాంటి అంశాలన్నీ కూడా మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ నాయకులు మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. అదేవిధంగా ఇటు టీడీపీ నుంచి కూడా ఆకుల రామకృష్ణ గారు ఉన్నారు. ఇక బీజేపీ నుంచి కూడా తిరుపతిరావు గారు ఉన్నారు. మరి కాసేపట్లో జనసేన నుంచి రజనీ గారు కూడా జాయిన్ అయిపోతారు. ముందుగా శ్రీనివాసరెడ్డి గారు మీ దగ్గరికి వద్దాం. శ్రీనివాసరెడ్డి గారు, నిన్న చూసాం కదా వీడియో కావచ్చు, ఆ మహిళా ఆరోపణలు కావచ్చు, టీడీపీ ఎమ్మెల్యే ఏ రకంగా తను వేధించాడు, లైంగికంగా ఏ రకంగా వేధించాడు, ఇప్పుడు నాకు ప్రాణహాని కూడా ఉంది అతనితో అని చెప్తుంది. ఈ ఎపిసోడ్ అంతా వైసీపీ ఎలా చూస్తుంది? రాజేష్ గారు, ముందుగా మీకు, మన 6 టీవీ వీక్షకులకు, తర్వాత నా తోటి ప్యానలిస్టులందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్. మనం గతంలో కాస్టింగ్ కౌచ్ అనేది సినిమా ఫీల్డ్ కి సంబంధించి చూసామండి. సినిమాలలో అవకాశం కోసం ఏదో అక్కడ అవకాశాల కోసం వెళ్ళినటువంటి ఆడపిల్లల్ని అక్కడ ప్రొడ్యూసర్స్ కావచ్చు, హీరోస్ కావచ్చు, లేకపోతే డైరెక్టర్స్ కావచ్చు, వాళ్ళ అవసరాలు తీరిస్తేనే వాళ్ళకి అవకాశాలు ఇస్తామనేటటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయని చెప్పేసి మనం విన్నాం. చాలా మంది వర్ధమాన నటీమణులు బయటకు వచ్చి కూడా చెప్పినటువంటి సంఘటన. కానీ ఆ జాడ్యము రాజకీయ రంగానికి కూడా పాకటం. ఎందుకంటే నిన్న కొనేటి ఆదిమూలం కుమారుడు చెప్పాడు, ఆదిమూలం గారు బయటకు రాలేదు కానీ ఆదిమూలం కుమారుడు చాలా స్పష్టంగా చెప్పాడు, నాన్న చుట్టూ నామినేటెడ్ పదవి కోసం తిరుగుతా ఉంది,
అది మా చేతుల్లో లేదు, అది లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వాలి అని అంటే మరి ఈ ట్రాప్ లో మా నాన్న పడేసిందని చెప్పేసి అతను చెప్పాడు, అతని కుమారుడు చెప్పాడు, మనం చెప్పేది కాదు. మరి వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఈ యొక్క కాస్టింగ్ కౌచ్ అనేది రాజకీయ దానికి కూడా విస్తరించిద్దా, ఈ ఎక్కడికి పోతుంది, ఈ పెడదోరలు ఎక్కడికి పోతున్నాయి? ఇక్కడ ఏంటంటే ఆ అమ్మాయి స్వయంగా హైదరాబాద్ వచ్చి ప్రెస్ క్లబ్ లో మీటింగ్ పెట్టేటటువంటి ప్రెస్ మీట్ పెట్టాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే 2 సార్లు తన మీద ఆమెను లోపరుచుకున్నాడు, బలవంతం చేశాడు. తర్వాత 3వసారి కూడా రమ్మన్న తర్వాత విధిలేని పరిస్థితిలో భర్తకు చెప్పుకున్న తర్వాత భర్త చేసినటువంటి ఏర్పాట్ల వల్ల పెన్ కెమెరా వల్ల దాన్ని రికార్డ్ చేయగలిగాను. నాలాగా అమ్మాయిలు ఇంకెవరు కూడా అతని చేతుల్లో అతని కామానికి బలి కాకూడదనేటిది నా ఉద్దేశం అని చెప్పేసి, నేను బలైనా పర్వాలేదు కానీ ఇంకా భవిష్యత్తులో ఇలాంటివి జరగకూడదనే ఉద్దేశంతో మాత్రమే నేను ఈ విషయాన్ని బయట పెట్టాను. ఇక్కడ మీరు ఒక ప్రశ్న వేశారు, వెంటనే చంద్రబాబు నాయుడు గారు సస్పెండ్ చేశారు, వైసీపీ ఎప్పుడు కూడా చర్యలు తీసుకోలేదు అని. వెంటనే సస్పెండ్ చెయ్యలేదని ఆ మాటల్లోనే చెప్పిందండి. నేను పెదబాబు గారిని, చిన్నబాబు గారిని, అంటే చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని వీడియోలతో సహా వెళ్లి కలిశాను. కలిసినా కానీ వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. చర్యలు తీసుకోలేదు కాబట్టి నేను ఈ రోజు మీడియా ముందుకు రావాల్సి వచ్చిందని చెప్పింది ఆవిడ. తెలుగుదేశం పార్టీ మీద కోపంతో నేను చేయట్లేదు, తెలుగుదేశం పార్టీ మంచి కోసమే నేను ఈ పని చేస్తున్నానని చెప్పేసి ఆమె చెప్పింది. అంటే చంద్రబాబు నాయుడు గారు యాక్షన్ తీసుకున్నదంతా కూడా ఒట్టుదే. యాక్షన్ తీసుకున్నాడు అనేది ఏంటంటే మీడియాలో కాదు కదా, ఈ రోజు ఆమె మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన తర్వాతనే యాక్షన్ అంటున్నారా? అయితే గతంలో మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన తర్వాత పార్టీ పరువును కాపాడుకోవడానికి తీసుకున్నటువంటి యాక్షనే కానీ ఇది ఆ మీడియా ముందుకు రాకుండా ముందే అతని గురించి ఆవిడ వీడియోలు ఇచ్చానని చెప్పింది కదా. చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చాను, లోకేష్ గారికి ఇచ్చాను, వాళ్ళు ఏం పట్టించుకోకపోతే నేను మీడియా ముందుకు రావాల్సి వచ్చిందని చాలా స్పష్టంగా ఆవిడ చెప్పింది. మీరు ఒకసారి చూడండి ఆవిడ వీడియో. అంటే అన్నది అంటే నేను ఈ వీడియోస్ పార్టీ కేంద్ర కార్యాలయం కూడా పంపించాను వారం రోజుల క్రితం అని చెప్పింది. సో అంటే వారం రోజుల క్రితం పంపించాను అంటుంది, కానీ ఇప్పుడు ఈ మనం చూసాం ఈ వారం రోజుల్లో వాళ్ళిద్దరు ఏమి చర్యలు తీసుకోపోయేసరికి వచ్చానని చెప్పింది. తప్పనిసరే నేను మీడియా ముందుకు వచ్చాను అని చెప్పేసి ఆ అమ్మాయి చెప్పింది. ఇప్పుడు నేనేమంటున్నానంటే మహిళలకి ఎటు తెలుగుదేశం పార్టీలో గౌరవం లేదు, కనీసం వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ పార్టీని నమ్ముకున్నటువంటి కార్యకర్తలకి, నాయకులకి గౌరవం లేకపోతేటండి. గతంలో కృష్ణవేణి అనేటటువంటి మహిళ సాక్ష్యాధారాలతో సహా ఒక మీద జరుగుతున్నటువంటి హెరాస్మెంట్ ని మంగళగిరికి చెందినటువంటి అమ్మాయి బహిర్గతం చేసిన పట్టించుకునే నాదుడు లేక ఆమె పార్టీని ఏకంగా పార్టీ మారి వైఎస్ఆర్సీపీలోకి వచ్చింది. శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడతాను, మహిళలకు ఏ పార్టీలో ఎంత గౌరవం ఉంది అనేది మళ్ళీ మాట్లాడతాను. నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఒకసారి రజనీ గారు వచ్చారు, రజనీ గారితో మాట్లాడించి మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. గుడ్ మార్నింగ్ అండి రజనీ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. చూసాం నిన్న సత్తవేడు ఎమ్మెల్యేకి సంబంధించి ఆదిమూలం ఏ రకంగా వ్యవహరించారు ఒక మహిళ పట్ల, ఆమె ఏ రకంగా ఆవేదనతో ఈరోజు హైదరాబాద్కు వచ్చేసి మీడియా సమావేశం. అంటే సొసైటీలో సమాజంలో తన పరువు పోతుందని తెలిసి కూడా ఈరోజు ఆమె మీడియా ముందుకు వచ్చి ఆమెకు జరిగిన అన్యాయం గురించి చెప్పారు. అంటే గతంలో మళ్ళీ ఎవరికి కూడా ఇలాంటివి జరగొద్దు అనే దానిపైన. అంటే ఈ రకంగా వేధింపులకు గురి చేసిన అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఓకే, నిన్నట్లో ఒక విత్ ఇన్ 1 అవర్లో సస్పెండ్ చేశారు. అదొక్కటే సరిపోతుందా? ఇంకా ఏమైనా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందా? సార్ ముఖ్యంగా ఏదైతే ఆ లేడీ ఒక ఎలిగేషన్ పెట్టిందో ఇమ్మీడియట్ గా అది మార్ఫింగ్ వీడియోనా, అది నేను కాదు, నా ముఖం కాదు అని చెప్పే అవకాశాలు కూడా ఇవ్వకుండా చంద్రబాబు గారు ఇమ్మీడియట్ గా సస్పెండ్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. కానీ రూమ్ నెంబర్ 109 లో ఏం జరిగింది అనేది చాలా ఇంపార్టెంట్. తనకు అన్యాయం జరిగిందని ఆవిడ వాపోతుందా, లేకపోతే సీసీ కెమెరా పెట్టి తన అన్యాయాన్ని తనే ఫ్రేమ్ చేసుకుందా, అవసరాన్ని బట్టి బయటకు తీసిందా, ఇష్టం లేకపోతే అప్పుడే నో అని చెప్పి ఏదైతే గౌరవ అధ్యక్షుల వారి దగ్గరకో పార్టీ హైకమాండ్ దగ్గరకో తీసుకువెళ్ళాలి కదా. రాజకీయ ప్రలోభాల కోసమా, పదవకాంక్ష కోసమా ఆ రోజు ఆ తప్పు చేయడం జరిగింది. ఈ రోజు 2 చేతులు జోడించే తప్పు అయితే జరగదు.
ఈ రోజు ఆయన చెప్పుకునే అవకాశాన్ని కూడా ఏమాత్రం కల్పించలేదు చంద్రబాబు గారు. తప్పైనా ఒప్పైనా ప్రజాక్షేత్రంలో ప్రజానాయకులుగా ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలా. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క వీక్ పాయింట్ ఉంటాయి. కొంతమందికి డబ్బాపేక్ష, కొంతమందికి కుటుంబాలు కూడా చూడరు, రాజకీయంగా ఎదగడం కోసం ఎంతకైనా దిగజారుతారు. కొంతమంది కుట్రకోవడంతో వేల కోట్లు వెనకేస్తారు. కొంతమందికి ఇలాంటి ప్రలోభాలు కూడా ఉంటుంటాయి. ఇవి ఉండడం సర్వసాధారణం. కానీ ప్రజాక్షేత్రంలో ఉండే నాయకులకి మాత్రం ఉండకూడదు అనేది నిర్ధారితం అవుతుంది. ఆడబిడ్డకి స్వేచ్ఛ ఉంది, నా ఇష్టాచారంగా తిరగచ్చు అంటూ సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చిందని గుర్తు చేసిన గౌరవ రోజా గారు గుర్తొచ్చారు ఈ క్షణంలో. ఎందుకంటే నువ్వెవరు బండారు నన్ను అడగడానికి, సుప్రీంకోర్టు ఇచ్చింది స్వేచ్ఛ అన్న మాట మాకు గుర్తొచ్చిందండి. మోరవర్ ఇక్కడ ప్రతి ఒక్కరికి స్వేచ్ఛలు ఉన్నాయని విచ్చలవిడిగా పోతుంటే ఈ రోజు భారతదేశం పక్క దేశాలకు ఏం మెసేజ్ ఇస్తుంది? ఈ రోజు ఒక హిందూ ధర్మమో, ఒక సనాతన ధర్మమో, ఒక భారతదేశపు సంస్కృతో ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళతో వాళ్ళు స్వలింగ సంపర్కాలలాగా చేసేసుకోవచ్చు అంటే ఇక సొసైటీ నుంచి ఏం మెసేజ్ వెళ్తుందని నా వాదన అండి. మరోవర్ ఇక్కడ అంటే రజనీ గారు ఇక్కడ వైసీపీ నాయకుడు మాట్లాడుతూ ఏమంటారంటే, మహిళలకు టీడీపీలో ఎక్కడ గౌరవం ఉందండి, చూసాం కదా ఒక పార్టీ మహిళనే ఈ రకంగా వేధింపులకు గురి చేశారు ఆ పార్టీ ఎమ్మెల్యే. అయితే ఇది మీరు అంటున్నారు తక్షణ చర్యలు తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గంటలోపు ఆ వీడియోలు చూసి, అంటే ఎలాంటి నోటీసులు జారీ చేయకుండా షోకాజ్ నోటీసులు అంటూ అవంటూ ఇవంటూ తర్వాత విచారణ తర్వాత పార్టీ అధ్యక్షులు తీసుకుంటారు. కానీ అలాంటివి ఏవి చూడకుండా ఈ నిర్ణయం తీసుకున్న తప్పని పార్టీ సస్పెండ్ చేసింది. కానీ ఆ మహిళ గతంలోనే అంటే దాదాపు 10-15 రోజుల క్రితమే పార్టీలో లోకేష్కు చూపించిందని చెప్పేసి మనకు వైసీపీ నేత చెప్తున్నారు. పార్టీ కార్యాలయానికి వీడియోస్ పంపించిండు. అక్కడ యాక్షన్ తీసుకోకపోవడంతో ఈరోజు ఆ మహిళ హైదరాబాద్కు రావాల్సిన పరిస్థితి వచ్చింది కదా. ఎక్కడ మీ యాక్షన్ తీసుకున్నారు వాళ్ళు? ఎక్కడ మహిళలపైన గౌరవం ఉంది టీడీపీ అనేది ఈరోజు వైసీపీ నేత చెప్తున్నారు. సార్ మీడియా ముఖంగా నేను ఒక మెసేజ్ ఇస్తున్నాను సార్, టీడీపీ కాకపోయినప్పటికీ ఎప్పుడైనా ఇలాంటి వీడియోలు వస్తే బయటికి రాకుండా ఆ అమ్మాయికి ఎంతో కొంత డబ్బిచ్చి ఎంతో కొంత నామినేటెడ్ పదవి ఆశ చూపించి ఆ వీడియోలు దాపెట్టేసుకుంటారు. అలాంటి వీడియోలు తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి వచ్చి లోకేష్ గారి దృష్టికి వస్తే కూడా చర్య తీసుకోలేదు అనడం తప్పు మాట సార్. అలా చర్య తీసుకోకుండా ఎప్పుడు ఉండదు సార్. ఎందుకంటే చంద్రబాబు గారి కన్నీటి పర్యంతమైన రోజు కూడా వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి విధ్వంసాలు చేయలేదు. చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు కూడా వాళ్ళు విధ్వంసాలు చేయలేదు. ఆడబిడ్డకి ఎంత విలువిస్తారంటే ఒక దళిత మహిళ అప్పట్లో స్పీకర్ స్థాయిలోని కూర్చోబెట్టినటువంటి ఎన్టీ రామారావు గారి ప్రభుత్వంలో స్థాపించబడినటువంటి తెలుగుదేశం పార్టీ తెలుగు మహిళలకి ఆడబిడ్డలకి ముందింటి ప్రయారిటీ ఇస్తారు. పసుపు కుంకుమలతో బిగినైన పార్టీ సార్. ఆడపిల్లల విలువలు ఎప్పుడు తగ్గనివ్వరు. ఎందుకంటే అక్కడ భువనేశ్వరమ్మ గారి పర్యవేక్షణ, ఏదైతే బ్రహ్మణి గారి పర్యవేక్షణ, అక్కడ పురంధేశ్వరి గారి వీళ్ళందరూ ఎంతో మంది మహిళలు రాజకీయంలో ఉన్నప్పుడు రాజకీయంలో ఉండే ఆడబిడ్డకి అవకాశం లేకపోవడం ఏంటండి? ఈ రోజు నిజంగా ఆవిడకి అన్యాయం జరుగుంటే అక్కడే పక్కనే డీజీపీ ఆఫీస్కి వెళ్ళేసి ఆవిడ అక్కడే కంప్లైంట్ ఇచ్చేసి ఉండేది. తెలుగుదేశం పార్టీలో గనక రియాక్ట్ అవ్వకపోతే ఎందుకు వెళ్ళలేదు? ఆవిడ ఇక్కడ లేదు, ఆవిడ హైదరాబాద్ లోనే ఉంది. అది ఎప్పుడో పెట్టిన కెమెరా విజువల్ దగ్గర పెట్టుకున్నారు. టైం చూసి బయటికి వదలాలి అనుకున్నారు. డైవర్షన్ పాలిటిక్స్ లో గట్టి దిట్ట. ఈ రోజు ఆయన తప్పు చేయట్లేదు అనలేదు, కానీ ఆవిడ తప్పు చేయకుండా, ఆవిడ ప్రలోభ పెట్టకుండా, ఆవిడ కెమెరా పెట్టకుండా ఇదంతా ఎలా జరిగింది? ఆయనకి పడే శిక్ష ఆయనకి పడింది, కానీ ఆడపిల్లలకి ఏం శిక్షలు పడవు కదా. ఈ రోజు బలవంత పెట్టి అత్యాచారం చేశారా? లేకపోతే ఏమన్నా పోక్సో పిల్ల, ఏమన్నా చిన్న పిల్ల, 18 ఏళ్ల లోపు పిల్ల దేనికోసం తిరగబడలేదు? తప్పు చేయమన్నప్పుడే చేయనని తిరగబడచ్చు కదా, లేకపోతే తప్పు కంప్లైంట్ ఇవ్వచ్చు కదా. ఆ కెమెరాలో వీడియోలు పట్టుకొని లోకేష్ దగ్గరికి వెళ్తే, పార్టీ ఆఫీస్కి వెళ్తే వెనక్కి పంపించడం ఎక్కడన్నా జరుగుతుందా సార్? వినేవాళ్ళు ఉంటే వేదాంతం మొత్తం నేనే రాశాను, నేనే చెప్పానని చెప్పగల సమర్థులు వైసీపీ రాజకీయ నాయకులు. అది చాలా తప్పు సార్. తప్పు జరిగింది, అది వాస్తవం. సస్పెండ్ అయ్యారు, ఇంకా కూడా యాక్షన్ తీసుకుంటారు. ఇలాంటివి రిపీట్ కాకుండా కూడా పార్టీ హైకమాండ్ మీటింగ్ కూడా పెడుతుంది. ఈ వరద పరిస్థితుల్లో ఉన్న టైంలో బురద రాజకీయాల్లో ఒకటి తర్వాత ఒకటి సార్. వాట్ ఎవర్ ఇట్ మేబీ ఏ మాత్రం ఆలోచించకుండా ఇది నేను కాదు సార్, ఇది మార్ఫింగ్ వీడియో సార్, ఇది కుట్ర కోణంతో వచ్చింది సార్, ఆ అమ్మాయి పలానా అమ్మాయి సార్ అంటూ ఈ రోజు ఏ ఒక్క మాట ఆయన మాట్లాడనివ్వలేదు. ఆయన మాట్లాడిన వినరు కూడా. సో చాలా స్ట్రిక్ట్ ప్రొసీజర్ ఉంటుందండి డిసిప్లిన్ యాక్షన్ కింద. ఇంకా కూడా ఎమ్మెల్సీలు
కొంతమంది ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా ఏమైనా తప్పులు ఉంటే కూడా రెక్టిఫై చేస్తారు. ఎనీవే టీడీపీ అంటే ఒక రజనీ గారు ఒక సిగ్నల్ పంపించారా గతంలో మన వైసీపీలో ఏ రకంగా కొంతమంది నాయకులు చేశారు, కానీ అక్కడ పెద్దగా నాయకుడు వాళ్ళ అధ్యక్షుడు ఏం పట్టించుకోలేదు. ఇప్పుడు గోరంట్ల మాధవ్ విషయంలో కావచ్చు, తర్వాత అనంతబాబు విషయంలో కావచ్చు, కొంతమంది మంత్రులు కూడా కొంతమంది మహిళలతో అసభ్యంగా ఆడియో మాట్లాడింది మనం చూసాం. కానీ అలాంటి వ్యక్తులపైన ఎలాంటి చర్యలు చేపట్టలేదు. కానీ ఇక్కడ కూడా అలాగనే ఉంటుంది అని అనుకున్నారా ఏంటి? అందుకనే ఈ రకంగా ఉన్నారు. కానీ ఇక్కడ చాలా సీరియస్గా యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఈ ప్రభుత్వంలో. సార్ అలా ఉంటుందని ఎప్పుడు తెలుగుదేశం వాళ్ళు అనుకోరు సార్. అదొక డిసిప్లిన్ గల పార్టీ. మీరు గమనిస్తే స్టేజ్ మీద జోగి రమేష్ గారు బూతులు తిడుతున్నప్పుడు పక్కా నవ్వుకున్న జగన్ గారిని చూడండి. మహానాడు మీటింగ్ లో ఒక మాట వ్యక్తిగత విమర్శలు చేస్తే తప్పమ్మా తమ్ముళ్ళు మీరు మాట్లాడకూడదు, వ్యక్తిగత విమర్శలు వద్దు, పాలసీ మీద మాట్లాడదాం, ప్రభుత్వాల తప్పుల మీద మాట్లాడదాం, పథకాల విధ్వంసం మీద మాట్లాడదాం, కానీ వ్యక్తిగత విమర్శలు వద్దు అని స్టేజ్ మీదే ఖండించిన చంద్రబాబు గారిని మీరు చూసారా? ఈ రోజు ఆడబిడ్డలకి బాబు గారు ఎంత ప్రయారిటీ ఇస్తారంటే, ఒక రోజు బొక్క ఇవ్వడానికి వెళ్ళారండి. ఆయన ఫస్ట్ టైం సంతకం పెట్టేటప్పుడు సీఎం గా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు నా ముందున్న టీడీపీ కార్యకర్తలందరూ నన్ను నెట్టేస్తుంటే నేను మూలగా వెళ్ళిపోయాను. వెంటనే వాళ్ళని అరిచి ఏవయ్యా బుద్ధి లేదా ఆడపిల్లలుంటే అని వాళ్ళని పక్కకి నెట్టి నువ్వు రామ్మా అంటూ నా చేత్తో బొక్కే తీసుకుని నా తలమే చేసి అలా దూరంగా ఎందుకమ్మా ఇటు దగ్గరకు ఉండాల్సింది వాళ్ళదే ఉందిలేమ్మా అంటూ మాట్లాడినటువంటి తండ్రి సమానులు సార్. తెలిసి తెలియకుండా ఒక మాట మనం ఎప్పుడు మాట్లాడకూడదు సార్. ఎప్పుడు ఆడపిల్లలకి ముందు ప్రయారిటీ ఇస్తుంది కూటమి ప్రభుత్వం, అందులోనే ఎక్స్పెషల్ గా తండ్రి సమానమైనటువంటి చంద్రబాబు గారి ప్రభుత్వం. బురద జల్లే వాళ్ళు ఎన్నైనా చల్లుతారు సార్. తప్పు ఇది కాదు ఇంకా తీసి చూపించండి. ఇంకా ఎంతమంది తప్పు చేస్తే ఏ మాత్రం కూడా వెనుకంజ వేయకుండా సస్పెండ్ చేసేస్తారు. కానీ గుర్తుపెట్టుకోండి, దొంగ కెమెరాలు పెట్టి ఆడపిల్లల్ని బలి చేస్తున్నారు. ఈ రోజు వీధిలోకి వచ్చిన ఆడపిల్ల బతికేంటి? రజనీ గారు ఒక పాయింట్ ఇక్కడ, ఈ మహిళ ఇంత ధైర్యంగా అంటే సో ఈ రోజు ఆమె పరువు కూడా పోయింది. దీని వెనక ఏంటి, ఏదన్నా ఉంది అనుకోవచ్చా? దీని వెనక ఎవరన్నా ప్రలోభాలకు గురి చేసే రకంగా పంపించారనుకోవచ్చా? సార్ 100% కుట్ర కోణం సార్. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. తప్పో ఒప్పో జరిగింది, వాళ్ళకి ఇద్దరికి ఇష్టమై జరిగింది. ఆవిడేదో ఆశయాల కోసమో లేకపోతే పోస్టుల కోసమో పని చేసిందేమో, కానీ కెమెరాలు ఎందుకు పెట్టింది సార్? సార్ అది 4 గోడల మధ్య జరిగే ఒక తప్పుని ఒక సీసీ కెమెరాలో బంధించిందంటే ఆడబిడ్డని మంచి చెడని మీరు అనుకుంటున్నారా? అవసరానికి వాడచ్చు అని ఆవిడ ముందుగానే ఫిక్స్ అయ్యి బయటికి రిలీజ్ చేసింది కదా. సో నేను దయచేసి టీడీపీ, జనసేన, బీజేపీ ఒక్కొక్క ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ప్రజాక్షేత్రంలో ఉండే నాయకులకు కానీ మేము ఒకటే చెప్తున్నాం సార్. ఈ రోజు వైసీపీ కుట్ర కోణం మీ చుట్టూ వెంటాడుతుంటది. ఏ ప్రలోభాలకి లొంగకండి. మీరున్నది ప్రజాక్షేత్రంలో, డేగ కన్నులన్నీ మిమ్మల్ని గమనిస్తుంటాయి. మీరు తప్పు చేయొద్దు, తప్పు చేసే వాళ్ళని సమర్థించొద్దు. ఆడబిడ్డలకి రక్షణ కల్పించేదే కూటమి ప్రభుత్వం. లేకపోతే మాలాంటి వాళ్ళని రాజకీయాల్లోకి రాలేము సార్. ఇలాంటి పరిస్థితులు ఎలక్షన్స్ లో నిలబడాలంటే ఇలాంటి పనులు చేయాలా అంటూ కొంతమంది ఎంతో మంది వెనకడుగు వేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి సార్. సో చదువు విద్యావంతులు ముందుకు వచ్చేటప్పుడు మంచి అద్భుతమైన ప్లాట్ఫామ్ ని వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చంద్రబాబు గారు ఇవన్నీ ఎప్పుడు ఎంకరేజ్ చేయరు సార్. ముఖ్యంగా గతంలో రోజా గారు ఒక చిన్నది చేసిందా పెద్దది చేసిందా, అసెంబ్లీలో ఆవిడ అసభ్య పదజాలమా లేకపోతే ఆవిడ సిగ్నల్స్ వేసిందా, అప్పుడే ఆమె డిస్మిస్ చేశారు సార్. డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవడంలో మిలిటరీ రూల్ పాటించేటటువంటి చంద్రబాబు గారి ముందు ఇవన్నీ చెల్లవు సార్. సో మొత్తానికి నిన్న చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం హర్షించదగింది అంటారు. దాన్ని చూసి వైసీపీ వారు ఇమీడియట్ గా చర్యలు తీసుకోవాలి. గతంలో వాళ్ళ పార్టీలో జరిగిన తప్పుల్ని కూడా ఫిల్టర్ చేస్తేనే కానీ మళ్ళీ మీరు కూడా ముందుకు రాలేని పరిస్థితి సార్. అనంతబాబుని సమర్థించి, గోరంట్ల మాధవ్ని సంబంధించి, అంబటి రాంబాబుని సమర్థించి ఇవన్నీ మేం కాదు మార్ఫింగ్ వాయిస్, మార్ఫింగ్ వీడియోస్ అని మాట్లాడుతున్న వారు ఇక వాళ్ళకి ఆడబిడ్డలకు అక్కడ రక్షణ ఏముంటుందో, లేకపోతే ఇలాంటి తప్పులు చేసే వాళ్ళని ప్రజాక్షేత్రంలో ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా కూర్చోబెడితే ఓట్లేసే వాళ్ళకి ఇచ్చి అనిపిస్తుంది సార్. రైట్. ఒకటి తిరుపతిరావు గారు, గుడ్ మార్నింగ్ అండి. అందరికీ నమస్కారం. రాజేష్ గారు నమస్కారం అండి. తిరుపతిరావు గారు, ఇప్పుడు ఈ మాధవ్ అంటున్నా, మన ఇతను ఎవరు ఆదిమూలం కూడా అసలు యాక్చువల్గా టీడీపీలో చాలా క్రమశిక్షణ కలిగిన నాయకులు ఉంటారు, ఇలాంటివి అసలు ఎలాంటి దానికి తావుండదు అని చెప్పేసి చెప్తుంటారు అలాంటి పార్టీ. ఇప్పుడు ఈ ఆదిమూలం కూడా టీడీపీలో ఏం లేడు, ఆయన ఫస్ట్ నుంచి టీడీపీ పార్టీ ఏం కాదు, 19లో వైసీపీలో ఉన్నారు, తర్వాత మొన్న 2024లో టీడీపీకి వచ్చారు, టీడీపీ వచ్చిన తర్వాత టికెట్ ఇచ్చి గెలిచారు.
సో ఈ బ్లడ్ కూడా వైసీపీ నుంచి వచ్చిందే అని చెప్పేసి ఒక ప్రచారం జరుగుతుంది. రాజేష్ గారు, ఆ విషయం మా పెద్దలు మాదిరెడ్డి గారు మర్చిపోయారేమో, లేకపోతే ఆయన అందుకే నేను గుర్తు చేశాను. ఈయన మొన్ననే వచ్చాడు వైసీపీ నుంచి టీడీపీలోకి. మీరు గుర్తు చేయకపోయారు, నేను గుర్తు చేద్దాం అనుకున్న పాయింట్, అందువల్ల నేను నవ్వాను అనమాట. ఒకటండి, వాళ్ళ ఆదిమూలం సురేష్ సరే ఆయన వైసీపీ నుండి వచ్చాడా, లేకపోతే నేను ఒకటే చెప్తాను, ఒకవేళ వేరే పార్టీ నుండి నా పార్టీలోకి వచ్చిన తర్వాత నా సంస్కృతి సాంప్రదాయాల్ని వాళ్ళు అడాప్ట్ చేసుకోవాలి. మొన్న ఎలక్షన్ లో కూడా చాలా మంది వచ్చారు, నేను నమస్తే సదావత్సలే అంటానని చెప్పేసి వాళ్ళకు కూడా అనమని చెప్పం, కానీ నా దండం పెట్టే సంస్కృతి వాళ్ళకి కూడా వచ్చేస్తుంది ఆటోమేటిక్. కాబట్టి అది నేను ప్రస్తావించాల్సిందే, మీరు ప్రస్తావించారు, కానీ దాన్ని ఏదో మళ్ళీ అది వైకాపా కల్చరే కాబట్టి ఇక్కడ తెలుగుదేశంలో జరిగిందని చెప్తాను నేనైతే సిద్ధంగా లేను. ఒకటోది. రెండోది ఏంటంటే, ఇప్పుడు రాజకీయ పార్టీలు కూడా ఈ సభ్య సమాజంలో మీ పాట ఒక భాగమే కదా. రాజకీయ పార్టీలలో ఉన్నటువంటి వ్యక్తులు ఎక్కడి నుండి, చంద్రమండలం నుండి లేకపోతే బుధగ్రహం నుండి ఓడుకున్న వాళ్ళం కాదు కదా, అందరూ ఈ సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఈ తప్పిదాలు అనేవి కూడా ఇవాళ ఆదిమూలం సురేష్ చేశాడు కాబట్టి అది మొత్తం పార్టీకి అంటగట్టడం కానీ, లేకపోతే నేను మళ్ళీ వైసీపీ వైపు కూడా నేను అది సమర్థించడం కాదు, కానీ వాళ్ళకి ఎక్కువ ఉన్నాయి ఇక్కడ తక్కువ ఉన్నాయని చెప్పడానికి నేనే చెప్తున్నా. వాళ్ళకి ఎక్కువ ఉన్నాయి. మీరు చెప్పినట్టు ఉదాహరణలతో ఇటీవలే మా జిల్లాలోనే ఎపిసోడ్లు చాలా యూట్యూబ్ ఛానల్స్ విపరీతంగా వ్యూస్ పెంచుకున్నటువంటి సందర్భం మీకు తెలిసిందే. అది కూడా వైసీపీ ఎమ్మెల్సీఏ శ్రీకాకుళం జిల్లాలో జరిగి ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అదేమి ఇంకా ఎండకాడు ఏం పడిపోలా. సో నేనేమంటానంటే, ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ, ఆ పార్టీ తాలూకా కల్చర్ అని మళ్ళీ ఏదో ఒక బోర్డు పెట్టాను వైసీపీ ముఖం మీద. ఆ పార్టీ తీసుకున్నటువంటి చర్యల ఆధారంగా ఉంటాయి. నేను ఈ చర్యలు అనేది ఎందుకు కొంచెం ఒత్తి ప్రస్తావించాల్సి వచ్చిందంటే, ఇవాళ జరిగింది ఈ చర్య. ఇప్పుడు ఎక్కడి నుండి వచ్చాడు, లేకపోతే ఈ కథ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ ఎండ్ అయింది, ఇందులో కుట్రకోణం ఉందండి. డెఫినెట్ గా నేను చెప్తున్నా, కుట్రకోణం ఉన్నది. ఒకటి తిరుపతిరావు గారు, ఏ మహిళ అయినా కూడా అంటే ఈ రకంగా ఉండదు కదా. ఆమెకి ఈ రకంగా రేపు పొద్దున సమాజంలో ఏ రకంగా ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందో మనం చూస్తాం. అలాంటిది ఈ స్థాయిలో ఉండదు కదా. ఒక నిజంగా కుట్ర కోణం అనుకుంటే చాలా అవమానాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. రేపు పొద్దున సొసైటీ తిరగాల్సిన పరిస్థితి వస్తుంటుంది. మరి ఇలాంటి పరిస్థితి, ఇలాంటి సిచ్యువేషన్ అయితే చేసుకోదు. అంటే నేనేమంటా, నిజంగా ఆమె ఆ స్థాయిలో నిన్న మాట్లాడి చూసాం. అసలు ఎట్లా కాల్ చేసేవాడండి. అసలు ఇది కూడా ఎలా బయటికి వచ్చిందంటే, ఆ అర్ధరాత్రి అంట ఒకరోజు ఎమ్మెల్యే నైట్ అంతా కాల్ చేస్తూ ఉంటే హస్బెండ్ అడిగారంటే ఎందుకు కాల్స్ వస్తున్నాయని చెప్పేసి. మా ఫ్యామిలీలో గొడవ అయిందండి, గొడవ జరిగింది, అసలు ఎందుకు ఇట్లా చేస్తున్నాడంటే నేను తప్పని పరిస్థితుల్లో తనకు లొంగాల్సి వచ్చింది, నన్ను ఈ రకంగా వేధిస్తున్నాడు అంటే, అప్పుడు వాళ్ళ హస్బెండ్ సరే చలో ఇలాంటి వ్యక్తి మనకు ఎమ్మెల్యే ఉండకూడదు, ఇలాంటి వ్యక్తి ఉంటే ఇంకా చాలామంది మహిళలకు అన్యాయం జరుగుతుంది, మనం బయట పెట్టాలని చెప్పి వాళ్ళ భర్త చేశారని చెప్పేసి ఆమె చెప్తుంది. మీరేమో కుట్ర కోణం అంటున్నారు. నేను అది కూడా చెప్తాను. నేను ఇప్పుడు ఉన్న పలంగా ఆవిడ తాలూకా క్యారెక్టర్ ని కానీ లేకపోతే ఆవిడ తాలూకా చర్యల్ని కానీ నేను పూర్తిగా పాయింట్అవుట్ చేసి ఆవిడ బ్యాడ్ అని చెప్పి సర్టిఫికేట్ ఇవ్వడానికి నేను సిద్ధంగా లేదు. ఆ హక్కు నాకు లేదు, ఎవరికి లేదు. నిజ నిదానం జరగాల, రేపు జరుగుతుంది. ఇవాళ ఆదిమూలం సురేష్ గారిని సస్పెండ్ చేసినంత మాత్రాన రేపు మళ్ళీ మేము అదే క్షమించాలి తెలుగుదేశం పార్టీలో తీసుకోవద్దని చెప్పేసి కూడా ఎవరు అనుకోవద్దు. ఇది తక్షణ చర్య కింద తీసుకున్నటువంటిది. ఆ విధంగా నేను ఇప్పుడు ఆవిడ తాలూకా క్యారెక్టర్ నేను సస్పెక్ట్ చేయట్లేదు. కాకపోతే కొన్ని ఆధారాలను మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఏమండి, మా చెల్లెలు రజనీ గారు కూడా చెప్పారు. ఇప్పుడు సీసీ కెమెరా, ఇప్పుడు ఒక బెడ్రూమ్ లో సీసీ కెమెరా పెట్టడానికి సాహసం జరిగింది, అది ఆవిడికి తెలిసి అనేసి అంటే ఈ పాయింట్ దగ్గరే ఎండ్ కార్డు కూడా ఉంటది. నేను చెప్పేది, నేను ఇప్పుడు ప్రస్తుతానికి ఆవిడ నేను సస్పెక్ట్ చేయట్లేదు. ఆవిడకి ఆ ప్రేరేపించబడిన పరిస్థితులు ఏంటి, లేకపోతే ఒక శాసనసభ్యుడు కూడా సమాజంలో 1,50,000 మంది ఓట్లతో గెలిచినటువంటి ఒక శాసనసభ్యుడు నేను మళ్ళీ వైసీపీ నుండి వచ్చాడు, తెలుగుదేశంలో ఉన్నాడు, లేకపోతే బీజేపీలో ఉన్నాడు,
జనసేనోడు ఇలా చెయ్యడు లేకపోతే ఇవన్నీ నేను చెప్పనండి. ఎవరు కూడా తన తాలూకా క్యారెక్టర్ ని ఆధారంగా తన తాలూకా రాజకీయ భవిష్యత్తుని నాశనం చేసుకోవడానికి ఎవరు సిద్ధంగా ఉండరు. ఇది నేను ముందు స్పష్టం చేస్తాను. అలా అని చెప్పేసి నేను ఆయన ఇప్పుడు యాజ్ ఆన్ టైప్ నేను ఆయన ఏం వెనకేసుకుని రావడానికి సిద్ధంగా లేదు. నిజం జరగాలి. అక్కడ పూర్తి ఎవిడెన్స్ ఉంది కదా. సపోజ్ ఇప్పుడు నిన్న ఆయన అంటాడు ఇదంతా కూడా మార్ఫింగ్ చేశారని, ఆమె పూర్తి ఆధారాలతో బయటపెట్టినాక కూడా ఈ రకంగా మాట్లాడు ఉన్నాయి కదా అక్కడ. సరే ఏమైనా ఆరోపణలు అంటే అది వేరు. రెండు వైపులు చెప్పారు. ఇప్పుడు ఆవిడ ప్రవేశపెట్టినటువంటి ఆధారాలు వెనకున్నటువంటి కథ కూడా బయటికి రావాల్సి ఉంది. అది వచ్చినప్పుడు మాత్రమే ఎందుకని అంటే ఇప్పుడు నిజంగా ఒకవేళ బలత్కారం వేరు బలవంతం వేరు అని నేను అంటాను. ఇప్పుడు బలవంతంగా ఈవిడ వెళ్ళింది అనుకోండి, ఈవిడ తాలూకా విజువల్స్ లభించడానికి ఎవరైనా సరే ఏ భర్త గాని భార్య గాని అంగీకరిస్తుంది అనేసి అంటే కాసేపు మనం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ ఒకసారి ఊహించుకోండి. ఇజ్ ఇట్ పాసిబుల్ అంటే అక్కడ ఏదో ఉండొచ్చు. లేదా నేననేది అంటున్నా, ఇప్పుడు ఆవిడ పరంగా కాదు, ఆవిడ వెనక ఎవరైనా ఉండి కూడా చేయించవచ్చు. లేకపోతే ఇంకా ఆవిడ చేయడానికి అవసరమైనటువంటి పరిస్థితులు సృష్టించబడి ఉండొచ్చు. నేను ఇవన్నీ కూడా అందువల్ల ఏంటంటే కదా, ఒకటి ఏంటంటే సొసైటీలో మేమందరం భాగస్వాములమే, ఇంక్లూడింగ్ ఆదిమూలం సురేషే గాని. కానీ ఏదైనా ఉండొచ్చు. ఒక ప్రజా జీవితం, ఇంతకుముందు రజనీ గారు అన్నట్లు ప్రజా జీవితంలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది కదా తిరుపతిరావు గారు. ఏదైనా ఉండొచ్చు. డెఫినెట్ గా నేను అదే అంటున్నా. అది కుట్ర ఉందా ఏదుందా సెకండరీ, తప్పైతే చేశారు కదా. నేను మా చెల్లెలు ఇప్పుడు రజనీ గారు ప్యానెల్లో ఉన్నారు, కానీ నేను ఒకటి చెప్తా, రాజకీయాల్లో ఆ విధంగా జాగ్రత్తగా లేకపోయినట్టయితే రాజకీయంగా నేను బోత్ సైడ్ చెప్తున్నా, మహిళలు నేనేం కించపరచట్లేదు, లేకపోతే జెంట్స్ అనట్లేదు. సొసైటీలో అన్ని మీరు అన్నట్టు ఒక్క నిమిషం ఒక్క పాయింట్ రజనీ గారిని అడగాలి. రజనీ గారు మీరు ఏమనుకోకండి, ఇంతకుముందు శ్రీనివాస్ రెడ్డి గారు అన్నారు, గతం మనం చూసామండి సినిమాల్లో కాస్టింగ్ కౌచ్ ఎట్లా ఉందో ఇప్పుడు పార్టీలో కూడా అలాంటి పరిస్థితి అండి. మీరొక మహిళ మీరు ఒక పార్టీలు ఉన్నారు, మీరు కూడా నిజంగా ఏదైతే సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందో అలా ఈ రాజకీయ పార్టీలో కూడా అలాంటి పరిస్థితి ఉందా? మీరు అలాంటి సమస్య ఎదుర్కొన్నారా? సార్ ఎప్పుడైనా ఏ ప్రొఫెషనల్ అయినా సార్, కానీ రాజకీయాల్లో కూడా 100% ఉండొచ్చు సార్. కానీ అటువంటి పరిస్థితులు ప్రజాక్షేత్రంలో ఒక ఎమ్మెల్యేలుగా ఉండేవాళ్ళు ఇప్పుడు అంతెందుకు సార్, దువ్వాడ శ్రీనివాస్ గారికి సంబంధించి ఆవిడ ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది? మాధురి గారు రాజకీయంగా తీసుకొస్తానంటూ ఈ రోజు ఆమెను లోబర్చుకొని 3 బిడ్డల తల్లిని ఆమెకు ఏదో ఒక పదవి ఇస్తానంటూ ఆశ చూపించి అతను వెనకాల తిప్పుకోలేదా? ఆడపిల్లలు రాజకీయంలోకి రావడం కోసం, లేకపోతే ఈ ప్రొఫెషన్ కాదు సార్, ఏదో ఒక ప్రొఫెషన్ ఉంటుంది, కానీ నిజాయితీగా ఉండే వాళ్ళం రాజకీయాలు వద్దేమో అనిపించే పరిస్థితులు కూడా ఉంటుంది సార్. అంటే ఎంచుకున్న పార్టీని బట్టి. ఈ రోజు నేను ఇందాక కూడా చెప్పాను, టీడీపీ ప్రభుత్వం కానీ రజనీ గారు సినీ ఇండస్ట్రీ తర్వాత నెక్స్ట్ రాజకీయ ఈ పార్టీలనే ఉందంట ఇలాంటి కాస్టింగ్, ఈ వేధింపులు మహిళలు కాస్త అందంగా ఉంటే చాలు ఆ రాజకీయ నాయకుడు వేధింపులకు గురి చేయడము. ఇప్పుడు ఆమె ఏంటంటే పార్టీలోకి రావాలి, నేను ఏదో సేవ చేయాలని ఒక గోల్తో వస్తుంటారు, కానీ ఇలాంటి వ్యక్తులు ఈ రకంగా వేధింపులకు గురి చేస్తుంటారు అనేది మనం చాలా వరకు విన్నాం, చాలా వరకు బయటికి రాలే. ఈరోజు 2 బయటకు వచ్చాయి కాబట్టి నేను అదే అంటున్నా, మీరు కూడా రాజకీయ పార్టీలు ఉన్నారు, ప్రజా జీవితంలో ఉన్నా, ఇలాంటి వేధింపులకు ఏమైనా ఎప్పుడన్నా గురే అంటే మహిళలు ఎలా ఉండాలి అని, ఒకవేళ ఇలాంటివి వచ్చినప్పుడు మీరు ఎలా ఎదుర్కోవాలనేది ఏం చెప్తారనేది? సార్ ముఖ్యంగా ఎప్పుడో ఒకసారి నేను పార్టీలోకి వచ్చిన కొత్తలో అన్ని పార్టీలు కలిసి ఒక మీటింగ్ ఎక్కడో పెట్టినప్పుడు ఏ పార్టీ అనేది నేను మెన్షన్ చేయను కానీ సార్, వాళ్ళు స్వతహాగా ఓపెన్ గా అడిగారు, రజనీ గారు ఎప్పుడు మీరు యూనిఫామ్ డ్రెస్సుల్లో వస్తే మీరు రాజకీయాల్లో ఎలా ఎదుగుతారండి? అందంగా చక్కగా చీర కట్టుకొని చక్కగా జుట్లు ఎరబూసుకుంటే మంచి పదవుల్లో కూర్చుంటారు కదా అని. సిగ్గుండాలి సార్, చదువుకున్న వాళ్ళం ఇలాంటి పదవుల్లో ఈ రకంగా రావాలంటే. నేను ఒక లాయర్ ప్రొఫెషన్ లో ఉన్నాను, నాకు ఈ చీరలు కట్టుకోవడం నేను ప్రొఫెషన్ లో ఉన్నాను కాబట్టి ఆ రకంగా వెళ్తా. ఎదగడం లేట్ అవుతుందేమో కానీ విద్యతో కూడిన వినయంతో కూడిన సబ్జెక్ట్ ఇవాళ కాకపోతే రేపైనా ప్రపంచానికి తెలుస్తుంది అంటూ నేను ఘాటుగా సమాధానం చెప్పాను. సో అక్కడ ఎవరొకళ్ళు ఒక రాయి వేస్తారు, వేసినప్పుడు మనం ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాం అనేది చూసి 10 వెనక్కి వెళ్ళిపోతారు సార్. డైరెక్ట్ గా ఎవరు ఏమి అడగరు, ఒక రాయి వేస్తారు, ప్రలోభాలకి లొంగ తీస్తారు. మనం పడకుండా మన విద్యను నమ్ముకొని మన సబ్జెక్ట్ ని నమ్ముకొని ఏ కుటుంబం నుంచి వచ్చామో ఆ కుటుంబ పరువుని కాపాడే ఉద్దేశంతో రాష్ట్ర ప్రజల కోసం నిలబడితే
ఖచ్చితంగా రాజకీయాల్లో ఎదుగుతాం సార్. నిర్మలా సీతారామన్ గారు లాంటి వారిని చూశాను, సుష్మా స్వరాజ్ లాంటి వాళ్ళని చూశాను. ఈ రోజుకి పక్క దేశం నుంచి వచ్చిన సోనియా గాంధీ గారు కూడా ఎంత చక్కగా డ్రెస్సింగ్ అవుతారో మేమందరం చూసాం సార్. అలాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకొని రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళం కొంతమంది ఉంటారు, దానికి తగ్గ వాళ్ళు లేరనేది లేదు సార్. అది ఇక్కడ కాదు, ఏ ప్రొఫెషన్ లో ఉంటారు. కానీ అలాంటి వాళ్ళని ప్రజాక్షేత్రంలో ముందు పెట్టరు. టీడీపీ గానీ, జనసేన గానీ, బీజేపీ గానీ, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఐ డిడెంట్ కాంట్రవర్సీ సార్, వైసీపీ గానీ సార్, వాట్ ఎవర్ ఇట్ మే బి. ప్రజాక్షేత్రంలో తప్పు చేసే ఆడవాళ్ళని ఇంకొక స్థాయిలో చూడండి, కానీ ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా దయచేసి నిలబెట్టకండి. ఇలాంటి వాళ్ళని చూసి చాలా మంది రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, మీరు అన్నట్లు ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, వాళ్ళ యొక్క పరపతితోటి, వాళ్ళ యొక్క పవర్ తోటి ఇలా పార్టీలో ఉన్న మహిళలను లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారని బాగా ఆరోపణలు వస్తున్నాయి. అందుకని అడిగాను. లొంగ తీసుకోవడం కాదు సార్, ఒక పాయింట్ నోట్ చేసుకోండి. లొంగ తీసుకోవడం కాదు, వాళ్ళు రాజకీయంగా ఎదగడం కోసం వాళ్ళకి ఇష్టమై వాళ్ళు కొన్ని తప్పులు చేస్తున్నారు సార్. అది చాలా తప్పు. ఎందుకంటే అవతల వాళ్ళు అడిగారు, వీళ్ళు ఒప్పుకున్నారని కాదు, వీళ్ళు రాజకీయంగా ఎదగడం కోసం ఇద్దరు కలిసి చేస్తున్న తప్పులు ఇక్కడ. ఈ రోజు పదవి రాలేదని అతన్ని రోడ్డున పెట్టింది, అదే నన్ను ప్రలోభ పెట్టింది అని అతని వీడియో చూపించగలడా? నన్ను ఇబ్బంది పెట్టిందని ఈఎంఐ మాత్రమే కదా తీయగలిగింది. ఒక తండ్రి వయసులో ఉన్న వ్యక్తి, వైసీపీ నుంచి వచ్చిన వ్యక్తి, టీడీపీ రూల్స్ రెగ్యులేషన్ తెలిసిన వ్యక్తి ఎంత డిసిప్లిన్ గా ఉండాలి, ఇలాంటివన్నీ ఎంత చెక్ పెట్టుకోవాలి. కానీ ఈ రోజు ప్రజాక్షేత్రంలో టీడీపీ మీద బురద జల్లుదాం అనుకుంటున్నారా? ఎక్కడ పెట్టారు కెమెరాలు? ఎవరు దీని వెనకాల ఉండే కారణం? 109 రూమ్ నెంబర్ కి ఎవరెవరు వచ్చారు? ఎవరెవరు ఇంటెన్షన్ తో జరిగింది ఈ కుట్రకోణం? ఇవన్నీ కూడా వెలుగు తీస్తారు సార్. నియమ నిబంధనలో జరిగే సుపరిపాలన ప్రజలకు కావాలి. ఆడపిల్లలంటే రోల్ మోడల్ గా, తల్లి సమానంగా, సోదరి సమానంగానే చూడాలని మా అభ్యర్థన సార్. రైట్. ఒకసారి శ్రీనివాస్ రెడ్డి వస్తారు మీ దగ్గరకు. ఒకసారి మనం టీడీపీ నేత రామకృష్ణ గారి దగ్గరికి వెళ్దాం. రామకృష్ణ గారు ఉన్నారా? రామకృష్ణ గారు చెప్పండి. హలో రామకృష్ణ గారు, ఈ ఎపిసోడ్ అంతా విన్నారు మీరు. ఇప్పుడు ఏం చెప్తారు దీనికి సంబంధించి? ఇప్పుడు ఇందులో అండి దగ్గర నుంచి మన ప్యానెల్లో ఉన్న సభ్యులందరూ కూడా నైతిక గురించి వీటిలన్నిటి గురించి కూడా మాట్లాడడం జరిగిందండి. ప్రధానంగా మనందరూ సమాజంలోకి, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఎవరైనా పెద్దలందరూ చెప్పినట్టుగా ముందు మన క్యారెక్టర్, మన విలువలు పాటించవలసిన బాధ్యత నైతికంగా మనందరి మీద ఉంటుందండి. ఎక్కడ ఏ రంగంలో అయినా సరే, ఇది రాజకీయ రంగమే కాదండి, అన్ని రంగాల్లోనూ కూడా. ఈవెన్ ఉపాధ్యాయ రంగంలో కూడా కీచక ఉపాధ్యాయులు కూడా మనం వింటున్నాం. నైతిక విలువలు చెప్పవలసిన ఉపాధ్యాయుల వ్యవస్థలో కూడా ఈ సబ్జెక్టు మనం రోజు పేపర్లో వింటున్నాం. కాబట్టి శ్రీ గారు అంటారు ఎప్పుడు కూడా ఒక మాట, ఒక ఏ రంగంలో వచ్చినా, రాజకీయ రంగంలో పర్టికులర్ గా ఆయన అన్నాడు, నువ్వు కాల్చే మీద కూడా నేను కామెంట్ చేస్తానని చెప్పేసి. రాజకీయ రంగం బాగా ప్రజలకు బాగా దగ్గర, సినిమా రంగం అనండి, రాజకీయ రంగంలో బాగా నిత్యం ప్రజలతో ఉన్నటువంటి వ్యవహారం. అటువంటి రంగంలో ఉన్నప్పుడు మనం కొన్ని విలువలు ఖచ్చితంగా మనం పాటించవలసిందే అండి. దాంట్లో మనం డైవర్షన్ అనేది లేదు. అది ఎవరేమనుకున్నా సరే మనం దాన్ని పాటించాలి. ఆ రంగంలో ఉంచుకున్నాం కాబట్టి అది ప్రాథమికంగా మనం గమనించే రాజకీయ రంగంలో ఉండాలి. దురదృష్టం ఇప్పుడు అది బాగా పెట్టిరేగిపోయింది. మొన్నటిదాకా అంటే నేను వేరే ప్యానల్లో ఉన్న మా శ్రీనివాస్ రెడ్డి గారు వారికి అభ్యంతరం అవ్వచ్చు, కానీ వారి వైసీపీ ప్రభుత్వంలో రాజకీయాలు విశృంఖంతంగా వెళ్ళిపోయింది. అది ఖండించే పరిస్థితి నాయకులు లేకుండా పోయారు. బాధాకరం. అది ఖండించాలి. ఇప్పుడు తప్పు చేసిన గౌరవ ఎంపీలు, గౌరవ ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ అంటే ఎన్ని లక్షల మందికి ప్రతినిధి, ఒక ఎమ్మెల్యే అంటే ఎన్ని లక్షల మందికి ప్రతినిధులు. వారు అసెంబ్లీలో కానీ, వారు చేసే చేష్టలు కానీ, మంత్రులు కానీ జరుగుతున్న విధానాలు చూస్తే అసలు ఏ రోజు ముఖ్యమంత్రిగా ప్యాకేసి నువ్వు చేస్తుంది తప్పయ్యా, ఇది కరెక్ట్ గా అని చెప్పేసి ఎక్కడ మాట్లాడిన సందర్భం ఎక్కడ వెళ్ళలేదు. ఒకటి. రెండోది, కనీసం ఖండించిన సందర్భం కూడా లేదు. పోనీ పేరు పెట్టి విమర్శించక్కర్లేదు. పోనీ ఆయన మీటింగ్ లో ఎవరు ఇలా చేయకూడదు, ఎవరు ఈ రకమైనటువంటి విధానాలకు వెళ్ళొద్దని ఆ ఖండించిన సందర్భం కూడా వెళ్ళలేదు. ఇక మూడో అంశం, వారే స్వయంగా పవన్ కళ్యాణ్ గారు ఇలా చేస్తున్నారు, వారు ఎంకరేజ్ చేస్తున్నట్టుగానే సబ్జెక్ట్ కనపడేది. ఎక్కడ అసెంబ్లీ లేదా ఇది డోక్రా మహిళల మీటింగ్ పెట్టినదే, ఉపాధ్యాయుల మీటింగ్ పెట్టినది, విద్యార్థుల మీటింగ్ పెట్టినా ఆ సబ్జెక్టే మాట్లాడారు. అంటే
ఒక నాయకుడే ఆ రకంగా చెప్పడం అనేది ఇక మనం ఏ సందేశం ఇస్తున్నాం అనేది ప్రజానీకం అంతా కూడా అర్థం చేసుకున్నారు. చాలా మంది విజ్ఞులు అందరూ కూడా అర్థమైంది. అందుకే ప్రజా తీర్పు మనం అవునన్నా కాదన్నా ప్రజా తీర్పు అక్కడ మనకు వినపడింది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఈ విషయంలో చంద్రబాబు నాయుడు రామకృష్ణ గారు ఒక పార్టీ ఇక్కడ సరే ఇప్పుడు పార్టీ తరపున సస్పెండ్ చేశారు, బాగుంది. దీంతో సరిపెడతారా లేక ఆయన ఎమ్మెల్యే సభ్యత్వం కూడా రద్దు చేసే విధంగా ఏమైనా అసెంబ్లీలో చర్చ అలాంటి జరిగి తీర్మానం చేసే అవకాశం ఉంటుందా? ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ ఎవరు ఇలాంటివి చేయకుండా ఉండాలి అంటే ఇది మీకు చంద్రబాబు నాయుడు గారు పార్టీ కూటమి వచ్చిన తర్వాత వారికి మీటింగ్ లో నేను కూడా పాల్గొన్నాను. ఆ మీటింగ్ లో చాలా స్పష్టంగా ఆయన క్లియర్ గా చెప్పడం జరిగింది. మనం గత ప్రభుత్వం చేసింది ఏదో చేసింది, వారికి ప్రజలు తీర్పు ఇచ్చారు, దాని గురించి మనం కామెంట్ చేయక్కర్లేదు, ప్రజా తీర్పు నిర్ణయం అయిపోయింది. ఇప్పుడు మనం అందరినీ బాధ్యతగా మనం కూర్చోబెట్టారు. మీరు ఎవరైనా సరే వ్యక్తిగతంగా కానీ లేదా వ్యవస్థల మీద కానీ మీరు భౌతిక దాడులు కానీ లేదా ఇట్లాంటి అరాచకాలు కానీ ఎవరు చేసినా నేను క్షమించను. ఏదో కూడా వ్యవస్థలకు వెళ్ళండి, ఆ కన్సర్న్ వ్యవస్థలు ఉన్నాయి, వారికి రిపోర్ట్ చేయండి. వారికి రిపోర్ట్ చేసి ఆ పరంగానే మనం పోరాడాలి తప్ప భౌతిక దాడులు కానీ ఇట్లాంటి అరాచకాలు కానీ నేను స్పేర్ చేయను, దయించి ఇంకో రకంగా అనుకోవద్దు, నేను ఎవరిని క్షమించనని చెప్పేసి స్పష్టంగా విస్తృత మీటింగ్ లో చెప్పడం జరిగింది. ఒకటి. రెండో అంశం మీరు చూసే ఉంటారు, ప్రమాణ స్వీకారం ఒక మంత్రి గారు భార్య విషయంలో కూడా ఒక ఏదో చిన్న సబ్జెక్ట్ ఎస్ఐ గారిని మందలిస్తే కూడా ఇమీడియట్లీ ఖండించడం జరిగింది. తప్పమ్మా అలా వెళ్ళొద్దని మంత్రి గారు నన్ను చూడకుండా వారితో మాట్లాడడం జరిగింది. ఇక మూడో అంశం ఒక ఎమ్మెల్యేలు ఆర్భాటాలు గట్లా చేసుకుంటే పుట్టినరోజులు పోలీస్ అధికారులు కూడా మెమో కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళందరికీ. ఇది ఎందుకంటే ఒక ఎమ్మెల్యే కూడా ఇవాళ సస్పెండ్ చేసే పరిస్థితి వచ్చిందంటే ఏ స్థాయికి ఆయన చర్యలు తీసుకుంటున్నారు. ఇటువంటి విధానం ఎక్కడైనా మనం ఎప్పుడైనా విన్నాం గత 5 సంవత్సరాలు అంటే ఆయన ఖచ్చితంగా సందేశం ఇస్తున్నాడు. ఆయన మీరు ఎమ్మెల్యేనే మీరు అన్నట్లు ఏంటంటే గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి కూడా ఇలాంటివి జరిగినప్పుడు అంటే ఇవాళ పార్టీలో చెందిన ఈ వ్యవహారం సంబంధించి కఠిన చర్యలు తీసుకొని ఉంటే ఈరోజు ఇలాంటి పునరావృతం అయ్యే అవకాశం కాదంటారు. సమాజాన్ని గాడిలో పెట్టవలసినటువంటి బాధ్యత నాయకుడిగా మనందరి మీద ఉంటుంది. అది గ్రామ స్థాయి అవనండి, మండల స్థాయి అవనండి, నియోజకవర్గం, రాష్ట్ర స్థాయి, దేశ స్థాయి. సమాజాన్ని ఉంటే గాడిలో పెట్టాలి, నువ్వు ఆదర్శంగా ఉండాలి. అవును శ్రీనివాస్ ఆదర్శంగా ఉండవలసిన వాడు నువ్వే గాడి తప్పుతుంటే ఇంక సమాజానికి ఏంటండి? అది మన బాధ్యత. ఇందాక మా స్వామి గారు అన్నట్టు ఈ తెలుగుదేశం పార్టీ ఫస్ట్ నుంచి అన్నగారు ఎప్పుడు క్రమశిక్షణ, ఎన్టీ రామారావు పెట్టారంటే క్రమశిక్షణ, చాలా డిసిప్లిన్. అందులో ఒక ఆడబడుసులు అనేటప్పటికి మామూలుగా కాదండి. అసలు ఎన్టీ రామారావు టైంలో ఆడబడుసులు అంటే ముందు కూర్చో ఫస్ట్ సీటు వారిదే, ఎంత మంత్రులున్నా వెనకాల కూర్చోవలసిందే. మేము సందర్భాలు చూసాం కదా, ఆడబడుచులు చాలా ప్రయారిటీ. అట్లాంటి ఫస్ట్ నుంచి ఆ డిసిప్లిన్, అలాగే చంద్రబాబు నాయుడు గారు, తర్వాత ఇప్పుడున్న లోకేష్ గారు, వీరందరూ కూడా ఎందుకంటే ఒక తరాన్ని అందిపించుకున్న పార్టీ కాబట్టి అది వస్తుంది. దురదృష్టంలో మరి వారు ఎందుకో విశ్లేషణ చేసుకోవాలి, ఇది ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎందుకు ఎంతంత ఎపిసోడ్లు అండి ఉదవాడ శ్రీనివాస్ గారు, ఏ ఎపిసోడ్ అది? ఒక అది ఏంటి సినిమా కంటే దారుణంగా ఆ ఎపిసోడ్ కనపడాలండి. ఇప్పుడు మీరు అంటున్నారు పార్టీ చూసుకోవాలి, ఎందుకు ఈ రకంగా, అందుకే కదా వాళ్ళు అలా చూసుకోలేదని చెప్పేసే కదా ప్రజలు తీర్పు ఇచ్చారు. ప్రజా తీర్పు అది మేము కూడా అందుకే కదండి. మేము ఏమంటారు శ్రీనివాస్ రెడ్డి గారు చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు ఇది మాట్లాడాలి. శ్రీనివాస్ రెడ్డి గారు ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి మీకు, రమేష్ గారు చెప్పండి ప్లీజ్. కూటమి తరపున ముగ్గురిని పిలుస్తున్నారు, అంటే ప్రభుత్వం తరపున ముగ్గురిని పిలుస్తున్నారు. మీరు ముగ్గురిని పిలిచినప్పుడు ఒకళ్ళని వైసీపీ వాళ్ళని పిలవటం కూడా వేస్ట్. ఒక్కళ్ళు కూడా లేకుండా మీరు ఏదో అలా ఏం లేదు మాట్లాడు, అందుకే నేను మీకు ఎక్కువ అవకాశం ఇచ్చాను. శ్రీనివాస్ రెడ్డి గారు నేను చెప్పేది విన్నాయండి. ముగ్గురు ఒకటే వాదాన్ని వినిపిస్తున్నారు కదా. ముగ్గురు వైసీపీకి వ్యతిరేకంగా, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా, జనసేన తరఫున పార్టిసిపేట్ చేసినటువంటి మహిళ అయితే కనీసం తన జనసేన అన్న స్పృహ కూడా మర్చిపోయారు. ఆమె తెలుగుదేశం పార్టీ నాయకురాల్లాగానే మాట్లాడారు. ఈ ధోరణి మీరు మీకొక్కరికి కాదు రాజేష్ గారు, మీడియా వాళ్ళకి నేను సలహా ఇస్తాను.
ఇదేంటంటే ముగ్గురిని శ్రీనివాస్ రెడ్డి గారు నేనే సార్ మీరు మాక్సిమం చాలా వరకు నేనేమంటున్నా కాదు చాలా మీడియాలో అందరూ మీ పార్టీ నాకు తెలిసి మీ పార్టీ నాయకులు కూర్చునేది నాతో పాటు నా ఛానల్తో పాటు ఇంకొక 2 ఛానల్లో కూర్చుంటారు అనుకుంటాను. మిగతా ఛానల్ అంతా కూడా వాళ్ళే కూర్చుంటున్నారు. నేను అందులో మీరు అబ్జర్వ్ చేశారో లేదో చాలా వరకు వైసీపీ వాళ్ళకు ఎక్కువ టైం ఇస్తానండి. మీరు అబ్జర్వ్ చేయండి, నేను చాలా వరకు ఎక్కువ టైం ఇస్తాను. ఎందుకంటే వాళ్ళు ముగ్గురు కూర్చుంటారండి. మీరు నా డిబేట్లో చాలాసార్లు కూర్చున్నారు, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళు ఒక్కరున్నారు కాబట్టి మీరు ఒక్కరున్నారు. నేనేమంటున్నానంటే వీళ్ళలో మాట్లాడినటువంటి ముగ్గురులో ప్లీజ్ ఆకుల రామకృష్ణ గారు మాట్లాడిన సబ్జెక్ట్ తో నేను ఏకీభవిస్తా. ఎవరైనా సరే ఆయన చాలా హోందాగా చాలా పద్ధతిగా మాట్లాడారు. ఆయన మాట్లాడింది చాలా యాక్సెప్టబుల్ గా ఉంది, వ్యాలిడ్ గా ఉంది. ఆయన చెప్పింది చాలా సిస్టమేటిక్ గా ఉంది. కానీ తిరుపతిరావు గారు రజనీ గారు మాట్లాడింది ఎట్లా ఉందంటే ఇదేదో వైసీపీకి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సమస్యలాగా వాళ్ళు మాట్లాడారు. అంటే ఇది కుట్ర ఉంది అంటున్నారు. పాయింట్ అర్థమైంది. కుట్ర ఎవరున్నారు అనేది బయటికి రావాలని. వైసీపీ టీడీపీకి సంబంధించినటువంటి సమస్య కాదండి ఇది అసాంఘిక అశ్లీలాలకు పాల్పడేటటువంటి వాళ్ళు ఎవరి మీదైనా సరే చర్యలు తీసుకోవాలనేటటువంటి ఆలోచనలు కలిగి ఉండాలి. ఆ రజనీ గారు అయితే నాకు ఆశ్చర్యం వేసింది. ఒక మహిళ అయి ఉండి ఒక మహిళ సాటి మహిళ తన జీవితాన్ని పణంగా పెట్టి తనలాగా ఇంకొక మహిళలు భవిష్యత్తులో ఇలా బలి కాకూడదు అని చెప్పేసి తన జీవితాన్ని పణంగా పెట్టి ఆవిడ ముందుకొచ్చి తన పణంగా పెట్టి ఆమె మాట్లాడితే ఆమెకి ఒక సాటి మహిళగా ఆమెకు మధ్య సపోర్ట్ గా నిలవాల్సింది పోయి ఆవిడేదో స్వార్థం కోసం చేసింది. ఆవిడ అసలు ఎంత చాలా దుర్మార్గం అండి. ఇంతకన్నా అనైతికం ఇంకొకటి ఉండదండి. ఒక సాటి మహిళ పట్ల ఒక మహిళ తన కుటుంబాన్ని తన జీవితాన్ని పణంగా పెట్టి బయటకు వచ్చి తనలాగా ఇంకొక మహిళ బయలు కాకూడదు అని ఆమె సాహసం చేస్తే ఆ సాహసం వెనక ఇస్తాను రజనీ గారు ఇస్తాను. అతను వైసీపీ బ్యాక్గ్రౌండ్ రామకృష్ణ గారు మీ దగ్గర కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది, మ్యూట్ లో పెట్టారా? రామకృష్ణ గారు మీ దగ్గర కొంచెం డిస్టర్బెన్స్ ఉంది, మ్యూట్ చేయరా మీది? రైట్, మాట్లాడారు శ్రీనివాస్ రెడ్డి గారు. ఆయన బ్లడ్ గురించి మాట్లాడారే, ఏ పార్టీ నుంచి వచ్చారండి? ఏదో చంద్రబాబు నాయుడు గారు ఏదో పెద్ద ఏదో విలువలు కలిగినటువంటి వ్యక్తిగా బిల్డప్ ఇస్తుంది. ఏది ఒక సభలో జేసీ జక్రయ్య గారు అనేటటువంటి దళితుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సభలో జేసీ దివాకర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారిని కులాల పేరుతోటి తిడుతా ఉంటే అతను అసలు రెడ్డి సామాజిక వర్గానికి చెందినవాడు కాదు, పలానా ఎస్టీ కులానికి చెందినవాడు అని చెప్పేసి తిడతా ఉంటే ఎకిలి నవ్వుల వింది చంద్రబాబు నాయుడు. ఆ వీడియో పంపించమంటారా రజనీ గారు? చంద్రబాబు వ్యక్తిత్వ హననం చేయటంలో ఈ ప్రపంచంలో నెంబర్ 1 అవార్డు ఇవ్వచ్చు చంద్రబాబు నాయుడు గారికి. ఇప్పుడు కూడా ప్రజలకు పరిపాలన చేయటం చేతగాక ఒక్కసారి పరిస్థితులు పట్టించుకునేటటువంటి మీరే మాట్లాడుతున్నారు. మహిళను తీసుకొచ్చి ఎక్కడో ముంబైలో ఉన్నటువంటి నటిని తీసుకొచ్చి ఇక్కడ 30వ తారీఖు నాడు వరదలతోటి అతలాకుతలం అవుతుంటే 30వ తారీఖు నాడే గండిపడింది. ఆ కాదంబరి అనేటటువంటి మహిళలని ముంబై వెళ్ళి తీసుకొచ్చి 4 గంటల పాటు పోలీసు వ్యవస్థ మొత్తం ఆమె చుట్టూ తిరిగిద్ది. అది అందువల్ల కదండి విజయవాడ వెలవెల్లాడిపోయింది. ఇట్లాంటి చేతగాని ప్రజలందరూ కూడా శ్రీనివాస్ రెడ్డి గారు ఒక్క నిమిషం రజనీ గారు ఏదో అడుగుతున్నారు. రజనీ గారు సార్, ఇక్కడ నేను ఆడపిల్లకి అన్యాయం జరగలేదని అడగట్లేదు సార్. కెమెరా పెట్టే ముందే అన్యాయాన్ని ప్రశ్నించవచ్చు కదా. కొన్ని కెమెరా పెట్టి వెంటనే విజువల్ బయటికి రాగానే ప్రశ్నించవచ్చు కదా. ఇప్పుడు మీరు మ్యూట్ చేయండి. ఎందుకనుకోరు మీరు? అదే అనుకుంటాను సార్, అలా బలి కాకుండా ఉండటం కోసం ఆ సాహసం చేసిందని మీరు ఎందుకు అనుకోరు?
అనుకుంటాను సార్, ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంతో చూస్తారు సార్. నేనేమంటున్నానంటే ఒక్కొక్క కోణంతో చూస్తారు. కాదంబరికి అన్యాయం జరిగిందని న్యాయం చేయడానికి బొంబాయి నుంచి తీసుకొచ్చారని చెప్పండి అమ్మా, మీరు చెప్పండి. ఆడపిల్ల మీరు కాదంబరి గారికి అన్యాయం జరిగిందంటే తర్వాత లాయర్ గా ఉన్నారు. నన్ను ఒక మాట అడగనివ్వండి. నేనేమంటున్నానంటే ఇవి ఎవరు కూడా ఇప్పుడు దువ్వాడది ప్రస్తావించారు. మీరు దువ్వాడని తప్పించేసి అక్కడ మేము వేరే ఇన్ఛార్జిని కూడా వేసుకున్నాం. మాదేదన్నా తప్పు ఉన్నదంటే నేను ఒప్పుకుంటా. ఇప్పుడు అందుకే ఇందాక రామకృష్ణ గారు మాట్లాడింది కరెక్ట్ గా మాట్లాడారన్న మాట చెప్పింది నేను. మాదేమైనా తప్పు ఉందంటే అనంతబాబు విషయంలో అనంతబాబు భార్య వచ్చి కంప్లైంట్ చేసినా గానీ అతని మీద చర్య తీసుకోకపోవటం ముమ్మాటికి వైఎస్ఆర్ కాదండి. మా శ్రీనివాస్ రెడ్డి గారు నేను ఏమడుగుతున్నాను, మిగతా విషయాలు శ్రీనివాస్ రెడ్డి గారు గోరంట్ల మాధవ్ ఉన్నారు. ఒక పాయింట్, శ్రీనివాస్ రెడ్డి గారు గోరంట్ల మాధవ్ ఉన్నారు. మనం చూసాం ఏ రకంగా అసభ్యంగా వీడియోలు. తర్వాత మంత్రులు అవంతి శ్రీనివాస్ ఏ రకంగా ఆడియో చూసాము. అంబటి రాంబాబు ఏ రకంగా ఆడియో చూసాము. మిమ్మల్ని అడుగుతున్నా రాజేష్ గారు, గోరంట్ల మాధవ్ విషయంలో ఏ మహిళ బయటకు వచ్చి కంప్లైంట్ ఇచ్చిందంటే అదే మరి ఏ మహిళ బయటకు వచ్చి కంప్లైంట్, ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క క్యారెక్టర్ ని అసాసినేట్ చేయడానికి చేసినటువంటి పనులు. వీటికి కాదు మీరు అడగాల్సింది. మీరు అడగాల్సింది ఏంటంటే అనంతబాబు విషయాలు అడగొచ్చు. అదే విధంగా బజార్కి ఎక్కింది కాబట్టి వాళ్ళ కుటుంబం దువ్వాడ కుటుంబం బజార్కి ఎక్కింది కాబట్టి వైఎస్ఆర్సీపీ ఆ కుటుంబం అతను శ్రీనివాసుని పక్కన పెట్టింది. అది కూడా ఎప్పుడు 4-5 రోజుల తర్వాత, దాదాపు వారం రోజుల తర్వాత అంత ఇష్యూ జరిగిన తర్వాత జరిగింది. సమయం లేదు. తిరుపతిరావు గారు ప్లీజ్, మనకు సమయం లేదు. మీతో మాట్లాడుతుంటే మధ్యలో నేను రజనీ గారికి ఇచ్చాను. ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్లు ఇప్పుడు ఇతని పైన మనం అంటే పార్టీ సస్పెండ్తో పాటు నేను ఇంతకుముందు అడిగాను ఒక మాట అండి రాజేష్ గారు, అధికారాన్ని అడ్డు పెట్టుకొని అడ్డగోలు పనులు చేసే వాళ్ళని ఏ పార్టీ అయినా సరే పార్టీలకు అతీతంగా ఇటువంటి వాళ్ళతో ప్రక్షాళన చేయాలనేది ఈ డిబేట్ లో పాల్గొన్న వాళ్ళందరూ కూడా సందేశాలు ఉండాలి. అంతేగాని ఇది వైసీపీ సమస్య లేకపోతే టీడీపీ సమస్య లాగా చూడకూడదు అనేది నా యొక్క. తిరుపతిరావు గారు ఏం చెప్తారు? తిరుపతిరావు గారు. రాజేష్ గారు, నేనైతే ఈ సంఘటనలో ఎవరిని నేను సమర్థించలా. నేను వీలున్నంత వరకు నా వరకు నేనైతే విశ్లేషించాననే భావిస్తున్నా. సరే, అది సమర్పించాను అనుకుంటే అది మాదిరెడ్డి గారి తాలూకా స్వవిషయంగానే విడిచిపెడుతూ, ఇప్పుడు ఇక్కడ గమ్మ మీరు అడిగినటువంటి సందర్భాన్ని చూసుకుంటే నేను ముందే చెప్పాను, సొసైటీలో రాజకీయాలు అనేవి ఒక పార్టు. ఈ రాజకీయాల్లో కాస్త ఎక్కువ తక్కువ ఉంటాయి. మా వరకు మేమైతే ఇలాంటి విషయాల్లో మా మాదిరెడ్డి గారు కూడా ప్రస్తావించారు, మా పురంధేశ్వరి గారు కానీ లేకపోతే మా సోదరి రజనీ గారు ప్రస్తావించారు. స్వర్గీయ సుష్మా స్వరాజ్ ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి మహిళా నేత. అటువంటి నాయకులు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నటువంటి నిర్మలా సీతారామన్ గారు లేకపోతే మరొకరు ఏంటంటే వినిపించే వేరు, అది వేరే విషయం. నేను చెప్పాను, మా వరకు మేమైతే ఇటువంటి సంఘటనలకి తావివ్వము మా పార్టీలో. ఒక్కవేళ వచ్చినా సరే ఏదో ఒక తూతూ మంత్రంగా ఉన్నటువంటి చర్యలు అయితే మా పార్టీలో ఉండవండి. చాలా సివియర్ గాను సీరియస్ గానే ఉంటాయి. రెండోది, ఇక్కడ నేను ఆవిడ్ని సమర్థించడం లేదు, లేకపోతే ఈయన్ని సమర్థించడం లేదు. ఇలాంటి విషయాల్లో జరిగే సర్వసాధారణమైనటువంటి సబ్జెక్టివ్ కరెక్షన్ నేను మా సోదరి రజనీ కూడా ఆవిడ కూడా ఒక అడ్వకేట్ గా ఆ విధంగానే ఎస్టాబ్లిష్ చేసిందని నేను అనుకుంటా. సరే, మరి ఇద్దరం ఒకటే మాట్లాడేసరికి మాదిరెడ్డి గారికి వేరే విధంగా వినిపించవచ్చు. ముగ్గురు ఒక పార్టీలో పనిచేస్తుండేటప్పుడు ఎవరి పార్టీ ఆ స్టాండ్, ప్రభుత్వ స్టాండ్ ఒకటే మాట్లాడతాం. నేను ప్రభుత్వం బాగోలేదని మాట్లాడి రామకృష్ణ గారు బాగుందని చెప్పేసి మాట్లాడడం, లేదా వారు బాగుందని చెప్పేసి మేము బాగోలేదని మాట్లాడడం, ఇది పార్టీ ఆంతరంగిక విషయం, ప్రభుత్వానికి సంబంధించిందే కాదు. తెలుగుదేశం పార్టీ ఆంతరంగిక విషయమే ఒక రకంగా. అందువల్లే చెప్పాను, అక్కడ ఎక్కడి నుండి వచ్చాడనేసి అంటే అలాగే చెప్పేసి మీ మీద కూడా మీ కల్చరే ఇది, మీరు తెచ్చి తెలుగుదేశం కూర్చోబెట్టారని చెప్పేసి మీకేమన్నా అడిగామా? అడగలేదే. సాధారణంగా జరుగుతుంటాయి, కొన్ని బ్లాస్ట్ అవుతుంటాయి, కొన్ని బ్లాక్ మెయిలింగ్ ఉంటాయి రాజకీయాల్లో. ఇవన్నీ మహిళలే కాదు పురుషులు కూడా ఇబ్బంది పడినటువంటి సంఘటనలు చాలా ఉంటాయి, ఉండవని చెప్పట్లా. కాబట్టి ఈ అంశం ఏంటని చెప్పండి, సమయం లేదు ప్లీజ్. అదే చెప్తున్నా,
ఎవరినో ఒకరు పాయింట్ అవుట్ చేసి రుద్దేయడానికి ఎవరు సిద్ధంగా లేరు. నిజ నిర్ధారణ జరగాల, వచ్చిన తర్వాత మనం పూర్తి స్థాయిలో మాట్లాడొచ్చు అని చెప్పేసి మొదలుగా చెప్పాం. రైట్, ఇప్పుడు దానికే బాగుంటాయి. చూద్దాం తిరుపతిరావు గారు, నెక్స్ట్ ఇంకా ఎలాంటి యాక్షన్ ఉండబోతుంది ఏంటి, నెక్స్ట్ మళ్ళీ ఎవరు కూడా ఇలాంటి దానికి పాల్పడకుండా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది అన్ని పార్టీలు కూడా. ఏం జరగబోతుందో చూద్దాం. థ్యాంక్ యూ అండి శ్రీనివాస్ రెడ్డి గారికి, తిరుపతిరావు గారికి, అదేవిధంగా రజనీ గారికి, రామకృష్ణ గారికి చర్చలో పాల్గొన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలండి. చూసాం కదా, ఇది ఇవాటి డిబేట్. మరి చూద్దాం, ఇప్పుడు పార్టీ నుంచి అయితే సస్పెండ్ చేశారు, మరి ఆయన ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి మన అనర్హత వేటు కూడా వేస్తాము అనేది ఒక చర్చ చేస్తారనేది ఒక చర్చ జరుగుతుంది. మరి టీడీపీ అయితే ఒక క్రమశిక్షణ గల పార్టీ కాబట్టి వెంటనే ఈ యొక్క వీడియో కావచ్చు, ఆ మహిళ ఏదైతే ఆరోపణలు చేశారో ఆ మహిళ ఆరోపణలు చేసిన వెంటనే గంటలోపు యాక్షన్ తీసుకుని అతనిపై చర్యలు తీసుకున్నారని కూడా చెప్తూ ఉన్నారు. నెక్స్ట్ ఎవరు కూడా ఇలాంటివి చేస్తే కఠిన చర్యలు తప్పవు అనేది టీడీపీ పార్టీ ఒక సిగ్నల్ అయితే పంపించింది. ఇది వాళ్ళ చర్చ. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తుండండి 60 సామాన్యుడి ఆరోపణ.